అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కింది. దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఇరాన్ పై రాత్రి వేళల్లో దాడులు చేస్తున్న అమెరికా తాజాగా పగటిపూట కూడా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. 260 మందికి పైగా గాయపడ్డారు. నౌకాదళంతో హర్ముజ్లో ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా మళ్లీ మొదలుపెట్టింది. తమతో చర్చలను మళ్లీ ప్రారంభించకపోతే వచ్చే వారం విద్యుత్ కేంద్రాలు, వంతెనను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా ట్రంప్ హెచ్చరించారు. అయితే ప్రస్తుతానికి చర్చల ప్రతిపాదన అనేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని అమెరికా చాలాసార్లు ఉల్లంఘించిందని ఆరోపించింది. అందుకే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని కూడా ప్రకటించింది. ఇరాన్ పై అమెరికా దాడులను కొనసాగించింది. సిస్టాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని 388వ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ బ్యారెక్లపైకి 13 క్షిపణులను ప్రయోగించింది. అక్కడ 7 ఇరాన్ సైనికులు మరణించారు. పలువురు కూడా గాయపడ్డారు. నిర్బంధ విధానంలో సైన్యంలో చేరిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మరణాలతో ఇటీవలి రోజుల్లో అమెరికా దాడుల కారణంగా తమ దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 35 దాటిందని ఇరాన్ తెలిపింది. హర్ముజ్లో వ్యూహాత్మక కేంద్రంగా పనిచేసే గ్రేటర్ టన్బ్ దీవిని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తుంది. ఆ దీవిని స్వాధీనం చేసుకుంటే జలసంధిని తమ నియంత్రణలో ఉంచుకోవచ్చని భావిస్తుండొచ్చు విశ్లేషకులు చెప్తున్నారు. తన దిగ్బంధనాన్ని దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన 2 వాణిజ్య నౌకలను అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిచ్యువేషన్ రూమ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్స్తో పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. హర్ముజ్లో అమెరికా నౌకాదళం దిగ్బంధనానికి దిగటంపై ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియా నుంచి ఇంధన ఎగుమతులను తాము పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించింది. అమెరికా దురాగతాలు మూసివేసే వరకు హర్ముజ్ మూసివేసే ఉంటుందని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఒమన్ తీరంలో ఇరాన్ దాడి కారణంగా గల్లంతైన భారతీయ నావికుడు మృతి చెందినట్లు దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం నిర్ధారించింది. మృతదేహం లభ్యమైందని తెలిపింది. మృతుని మహారాష్ట్రలోని పూణేకి చెందిన హేరమ్ కర్మర్కర్ గా గుర్తించారు. సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న ఎంవి జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌకపై ఇరాన్ ఈ నెల 12న దాడి చేసింది. అందులో 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా హేరమ్ మినహా మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కినట్టుగా తెలుస్తోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నమస్కారం. అమెరికా ఇరాన్ మధ్య రోజు రోజుకు తారా స్థాయికి చేరుతుంది యుద్ధం అన్నట్టుగానే తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని రోజులుగా ఇరాన్ పై రాత్రి వేళల్లో దాడులు చేసిన అమెరికా తాజాగా పగటిపూట కూడా దాడులు చేయడం స్టార్ట్ చేస్తుంది. అందులోకి 7 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? యుద్ధం ఆగదంటారా? అసలు ఆగాలని ఏమున్నది, శాంతి రాలేదు కదా. ఇప్పుడు ఇరాన్ చేసేది ఏంటంటే వాళ్ళకి హక్కులు ఏమున్నాయి చూసుకోవటానికి చేస్తున్నారు మెల్లిమెల్లిగా. ఇది అయిపోయి అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. ఇది ఒక సినిమా ఎండింగ్ కాదు. యుద్ధం జరుగుతూ ఉంటాయి. ఎవరు బలబలాలు తెలుసుకోవాలి. అమెరికా కనుక అప్పుడు వదిలేసి వెళ్ళిపోతే పూర్తిగా ప్రపంచంలో బలం పోయిన అగ్ర పవర్గా ఎవరు చూడరు.
ఎవరైతే ఆధారపడ్డారో అమెరికా మీద అక్కడ గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, కువైట్, ఒమాన్, ఇరాక్, అందరూ జార్డన్, అందరూ ఇంక అమెరికాని నమ్మేది లేదు, వదిలేసేది లేదు. ఇరాన్ అభిప్రాయం ఏంటంటే అమెరికాను విసికిచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా సామ్రాజ్యంగా అయిపోతుంది మాదంతా. మళ్ళీ ఎవరు ఆ దేశాలన్నీ మన మాట వినాలి. అక్కడి నుంచి చమురు వెళ్ళి రోజుకి 200 నౌకలకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి. జన్మంతా మంది, లైఫ్ అంతా మంది. అది వాళ్ళ వ్యూ. దాంతోపాటు ఇరాన్లో ఉన్న 9 కోట్ల జనాభాకి వాళ్ళకి హక్కులు లేవు కాబట్టి వాళ్ళు సఫర్ అవ్వాలి. అది వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఇరాన్. అది ఎవరో ఎదురు పెట్టరు. సో మళ్ళీ రావాలంటే మీ ప్రశ్నకి ఇది ఆటోమేటిక్గా ఇంకా జరుగుతూ ఉంటుంది. 1 నెల జరుగుతుందా, సంవత్సరం జరుగుతుందా చెప్పలేం. ఇంకా ఎవరు బలబలాలు తేలాలి. అది ఇరాన్ కూడా చేసే పొరపాటు ఏంటంటే అమెరికాతో ఏదో కాగితం సంతకం పెట్టి 2-3 సంవత్సరాలు గడిపేస్తే అవన్నీ హక్కులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. క్రీపింగ్ విక్టరీ అంటారు. క్రీపింగ్ విక్టరీ అంటే పాకుతూ రోజుకో అడుగు తీసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని బదులు వాళ్ళు మేము ఓడిచ్చామని అమెరికాకి ఎందుకు చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అక్కడ ప్రజలకి వాళ్ళకి సంబంధం తక్కువగా ఉన్నది. 45 సంవత్సరాలు అలాంటి ప్రభుత్వమే ఉన్నది. సో వాళ్ళు అక్కడ అథారిటీ చూపెట్టుకోవటానికి, దేశభక్తులుగా చూపెట్టుకోవటానికి చేసే పనుల, లేకపోతే ఇరాన్ సైన్యంలో కూడా తేడాలు వచ్చినాయా, 2-3 వర్గాలు ఉన్నాయా, అయినా ఇంకా బయటికి రాలేదు. సో ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అసలు ఏమైంది, మొన్న అగ్రిమెంట్ జూన్ 14-15 పెట్టాక స్విట్జర్లాండ్లో ఇప్పుడు బయటికి తేలింది ఏంటంటే దాంట్లో కొంత క్లారిటీ లేదు. హర్మోస్ జల్స్ అనేది ఎవరు మేనేజ్ చేస్తారు? అమెరికా 60 రోజులు ఇరాన్ మేనేజ్ చేయాలనే అర్థం ఏంటంటే అక్కడ ఉన్న గీములు వాళ్ళు నీళ్ళలో పడేశారు కాబట్టి ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి తీయాలి. దాన్ని ఇరాన్ ఏమంటుందంటే మాకే హక్కు ఇచ్చారు కదా, మమ్మల్ని మేనేజ్ చేయమన్నారు. సో అగ్రిమెంట్ కూడా సరిగ్గా రాయలేదు అమెరికా ఇరాన్. ఏదో రకంగా అగ్రిమెంట్ దాని మన సంతకం పెట్టేయాలి. ఆయన పుట్టినరోజు కానీ పెట్టేసి తొందరపడ్డారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. కానీ ఆయన అన్నీ ఎలా ఉండినా వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటంటే ఎవరు డామినేట్ చేస్తారు. సో అప్పుడే ఏం రాదు. ఏదో ధరలు కొద్దిగా ఆయిల్ పెరుగుతాయి కానీ అనుకున్నంత పెరగలేదు కదా. $250 చమురు ఒక బ్యారెల్ అవుతుంది అన్నారు, అవలేదు కదా. 90 రోజులు 100 రోజులు యుద్ధం తర్వాత అవలేదు కదా. ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి కొత్త ఆయిల్ వస్తుంది. సో రోజుకి అమెరికా బలం కూడా పెరుగుతుంది. హార్మోజ్ మీద ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. సో ఇది కొంచెం కంటిన్యూ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా అమెరికాకు దాదాపు 6 యుద్ధాలు చేసింది గత 75 సంవత్సరాలు. కొరియన్ యుద్ధం 6 సంవత్సరాలు ఆగింది, ఇంకా జరుగుతూ ఉన్నాయి. సైనికులు 50,000 మంది అమెరికన్ కొరియన్ సైనికులు అక్కడే బోర్డర్ మీద ఉన్నారు కొరియాలో. వియట్నాం వార్ 14 ఏళ్ళు జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వార్ 20 ఏళ్ళు జరిగింది. ఇరాన్ వార్ 10 సంవత్సరాలు జరిగింది. ఇది ఒక 10 వారాలే కదా, టైం పడుతుంది అంటారు. సో టైం పడుతుంది. సార్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.